అందరికీ నమస్కారం. కుమారి పూజ నవరాత్రులు మొత్తం 9 రోజుల్లో సూచించబడుతుంది. నవరాత్రుల్లో మొదటి రోజున ఒక అమ్మాయిని మాత్రమే పూజించాలి మరియు ప్రతిరోజు ఒక అమ్మాయిని చేర్చుకోవాల్సి ఉంటుంది. 9 రోజులు ఈ పూజను చేయలేము అన్న వాళ్ళు అష్టమి రోజు అంటే 8వ రోజు లేదా 9వ రోజు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. కుమారి పూజకు 2 నుండి 10 ఏళ్ల వయసు గల బాలికలు సరిపోతారు మరియు 1 సంవత్సరము బాలికను నివారించాలి. 2 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ కుమారి పూజ, 3 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ త్రిమూర్తి పూజ, 4 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ కళ్యాణి పూజ, 5 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ రోహిణి పూజ, 6 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ కాళికా పూజ, 7 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ చండికా పూజ, 8 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ శాంభవి పూజ, 9 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ దుర్గా పూజ, 10 సంవత్సరాల పిల్లలకు చేసే పూజ భద్ర లేదా సుభద్ర పూజ. ఈ పిల్లల్నే మనం అమ్మవార్లుగా భావించి షోడోపచారాలతో శ్రీ సూక్త విధానంగా సహస్ర త్రిశాతి నామ అష్టోత్తర శతనామాలను దేవి ఖడ్గమాల నామాలతో హరిద్ర కుంకుమ పుష్పాదులతో అర్చించి మంగళహారతలిచ్చి ఆభరణ పుష్ప చందనాలతో సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది.